హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. వినోదం కోసం ఏదైనా సినిమా చూడడానికి సగటు ప్రేక్షకుడు ఇష్టపడతాడు. మనసును ఉల్లాసంగా ఉంచుతూ కొంత సమయం గడిపేందుకు సినిమాలను మించింది మరొకటి ఉండదు. అలాంటి వినోదం కోసం థియేటర్కు వెళ్లే ప్రేక్షకులు కాసింత హాస్యం, సహజంగా అనిపించే కథనం కావాలని కోరుకుంటారు. పిడిగుద్దులు కురిపించే హీరో, కన్నీటి పర్యంతమయ్యే హీరోయిన్, ప్రపంచంలో ఎక్కడా లేని కష్టాలతో బాధపడే తల్లిదండ్రులు, ఇవన్నీ సాధారణ ప్రేక్షకులు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సహజత్వానికి అతి దగ్గరగా ప్రతి ఇంట్లో నిత్యం జరుగుతున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని తొలిసారి నిర్మాతగా మారి సమంత నిర్మించిన శుభం చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంది. దాదాపుగా అందరూ కొత్త నటులతో తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకుల అభిమానం చెరగొంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ప్రతిభ ప్రతి సీన్లో కనిపిస్తూ ఎక్కడా బోర్ అనేది లేకుండా తీసిన చిత్రం ఇది. టీవీ సీరియల్స్కు మహిళా వీక్షకులు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో టీవీ ముందు కూర్చుని వారు సీరియల్స్ చూస్తున్న సమయంలో ఎలాంటి శబ్దం చేసినా కోపంగా చూస్తారు. ఆ కొద్ది సమయంలో సీరియల్లో వచ్చే సీన్ కోల్పోతామని వారి భయం. దీనికోసం కుటుంబ సభ్యులపై అరవడం, తిట్టడం వంటివి సాధారణ విషయాలు. అంతగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ విషయంలో మహిళలంతా దాదాపుగా ఒకేలా ఉంటారు. ఎవరైనా ఫోన్స్లో ముఖ్యమైన సమాచారం కోసం మాట్లాడుకుంటారు. కానీ కొందరు మహిళలు మాత్రం రాత్రి వారు చూసిన సీరియల్లో హీరో ఏం చేశాడు, హీరోయిన్ ఎన్ని బాధలు పడుతోంది, అత్తగారు ఎంత గయ్యాలి తదితర అంశాలు సీరియస్గా చర్చించేందుకు ఫోన్లను సైతం వదలడం లేదు. వీటన్నింటి సమాహారంతో అత్యంత సహజంగా కనిపించే విధంగా మలిచిన చిత్రమే శుభం. ఇందులో నటించిన నటీనటులు హర్షిత్ మల్లిరెడ్డి, శ్రియా కొందం, చరణ్ పెరి, శాలిని కొండేపూడి తదితరులు ప్రదర్శించిన హావభావాలు ప్రత్యేకం. మొదటి రాత్రి హీరో ఏవో ముచ్చట్లు చెప్పబోతుంటే హీరోయిన్ సీరియస్గా టీవీలో సీరియల్ చూస్తుంది. ఎంత గట్టిగా పిలిచినా పలకదు. అంతగా లీనమై చూస్తుంటే ఆమెను డిస్టర్బ్ చేస్తున్నాడనే కోపంతో ఊగిపోతూ హీరోయిన్ మొహంలో పలికించని ఎక్స్ప్రెషన్ చూస్తుంటే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. హీరోకు మరో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ముగ్గురి పరిస్థితి ఒకేలా ఉంటుంది. సీరియల్స్ చూస్తూ వారి భార్యలు పెడుతున్న టార్చర్ గురించి చర్చిస్తూ వాటిని నిరోధించేందుకు మాతాజీగా ప్రత్యేక పాత్రలో నటించిన సమంతను సంప్రదించడం, ఎన్ని వేల ఎపిసోడ్స్ అయినా కథ అక్కడే ఉంటూ సస్పెన్స్ క్రియేట్ చేయడం వంటి అంశాలతో ఆసక్తికరంగా సాగుతూ కడుపుబ్బ నవ్విస్తూ శుభం సినిమా ప్రేక్షకులను అలరించింది. సమంత తొలి చిత్రంతోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా విజయం సాధించింది. టీవీ సీరియల్స్కు మహిళల ఆదరణ ఎంతగా ఉందో అడుగడుగునా చూపుతూ ఆసక్తికరంగా మలిచిన చిత్రం ప్రత్యేకంగా అనిపిస్తుంది. సీరియల్కు శుభం కార్డు పలికించడం కోసం పడిన పాటలతో వినోదభరితంగా నిర్మించిన చిత్రం ప్రేక్షకుల అభిమానం చొరగొంది.